అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి ఆస్పెక్ట్ కూడా ఒక విధంగా చూసే వార్తే. ఇంతకీ ఇవాళ నేను తీసుకొచ్చిన వార్త ఏంటంటే ఐఎమ్ హియర్ రైట్ నౌ బొల్లారం ఏరియాలో. కొంపల్లి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. దాదాపు హైదరాబాద్ పరిధిలోకి వస్తుందని ఇప్పుడు చెప్పొచ్చు. ఒకప్పుడు టైంలో కొంపల్ అంటే ఎక్కడో దూరం అనేవాళ్ళం. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా తయారైందంటే అంత అందంగా కొంపల్లి ఇప్పుడు డెవలప్ అవుతుంది బొల్లారం ఏరియా అంతా కూడా. ఇక్కడ ఇండిస్ విబి సిటీ అనే ఒక బ్యూటిఫుల్ వెంచర్లో ఉన్నాను. అపార్ట్మెంట్ సైజ్ 842 స్క్వేర్ ఫీట్ అనమాట. వినడానికి చిన్నదిగా ఉంటుంది కానీ ఎఫెక్టివ్ యూస్ తోటి ఎంత బాగా చేసుకోవచ్చు అపార్ట్మెంట్ మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఇది లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియాలో ఆఫ్ కోర్స్ ఇది టీవీ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కౌచెస్ లేదు, సోఫాలు అందరి ఇళ్లలో ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. అఫ్ కోర్స్ దీని ప్రైజింగ్ అంతా తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ఇలా రాగానే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అడుగు పెట్టాం. ఇక్కడ వార్డ్రోబ్స్ అన్నీ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇంతకు మించి ఏం కావాలి స్పేస్, ఒక మాస్టర్ బెడ్ వేయడానికి ఒక స్పేస్ తప్ప ఇంకా ఏమీ అవసరం పడదు. ఇదిగో ఇది మంచి వార్డ్రోబ్స్ చేయించుకుంటే ఇలా ఉంటుంది పరిస్థితి, అంత అందంగా. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ క్యూట్, కాంపాక్ట్. న్యూక్లియర్ ఫ్యామిలీస్కి, ముఖ్యంగా పిల్లల్ని స్కూల్లో వేసి ఇక్కడే కాలేజెస్లో వేసే వాళ్ళకి చాలా కన్వీనియంట్. ఇక్కడ మనం రెండో వాష్రూమ్ చూస్తున్నాం. ఇది కామన్ టాయిలెట్ అనమాట. ఇది విత్ అ షవర్ అండ్ ఎవ్రీథింగ్, వాష్ బేసిన్. అది బహుశా డైనింగ్ రూమ్ కోసం ఈ క్యాబినెట్ ఇక్కడ పెట్టారు. ఒకవేళ ఇలా ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాన్సీగా వాష్ బేసిన్స్ వస్తున్నాయి, పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలా కాకపోయినా కూడా ఇట్స్ క్యాబినెట్. అండ్ రెండో బెడ్రూమ్లోకి అడుగు పెడుతున్నాం. దీనికి ముద్దుగా బుజ్జిగా ఒక బాల్కనీ ఇచ్చారు ఇక్కడ. ఆ బాల్కనీ ఇప్పుడు ఐడియాలకు ఏం కొదవలేదు కాబట్టి హాయిగా దాన్ని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండో బెడ్రూమ్లోని క్యాబినెట్ ఇది. అండ్ అఫ్కోర్స్ నా ఫేవరెట్ ప్లేస్ ఇదనమాట. ఇది డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియా కూడా కావాల్సినన్ని మనకి క్యాబినెట్ పెట్టుకోవడానికి కావచ్చు, లేక ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు పూజని అమర్చుకోవచ్చు. చాలామంది పూజ గది ఇంట్లో వంటింటి దగ్గర పెడతారు కాబట్టి. అండ్ చాలా క్యూట్ ఒక బుజ్జి మాడ్యులర్ కిచెన్. ఇది కూడా మనం చూస్తే ఇప్పుడు ఈ సైజ్ అపార్ట్మెంట్స్కి వాడే క్వాలిటీ కంటే చాలా బాగుంది. అండ్ హియర్ వీ హ్యావ్ అ వాష్ ఏరియా. వాష్ ఏరియా బయట చూస్తున్నామన్నా కామన్ స్పేస్ ఒకటి పెట్టారు. ఆల్దో ఇది చాలా ఎలివేటెడ్ 2nd, 3rd ఫ్లోర్స్లో చూస్తున్న మోడల్ ఫ్లాట్ ఇది. బట్ అది సంగతి. పైన ఫాల్ సీలింగ్స్ అవి సీలింగ్ వర్క్ అని చేయించుకోవడం వల్ల ముద్దుగా క్యూట్గా ఉండే ఈ అపార్ట్మెంట్ సడన్గా దానికి ఒక మంచి స్పేస్ లుక్ వచ్చింది. 842 స్క్వేర్ ఫీట్ చిన్నది అనుకున్న వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మనకి మహానగరాలకు వెళ్తే ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా చాలా పెద్ద స్పేస్గా భావిస్తారు. 600 స్క్వేర్ ఫీట్ కూడా మనకి చక్కటి అపార్ట్మెంట్స్ ఉన్నవి చూస్తుంటాం. దిస్ ఇస్ 842 స్క్వేర్ ఫీట్, అంటే క్వైట్ అ బిగ్ స్పేస్ అని చెప్పాలి. సో ఈ చుట్టుపక్కల వీ హ్యావ్ 25 ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్. స్కూల్స్ చాలా వచ్చేసాయి, ఫిల్మ్ థియేటర్స్, రెస్టారెంట్స్, బొటీక్స్, అసలు చెప్పక్కర్లేదు. ఈ ఏరియా అంతా కూడా ఒక నగరంగా ఏర్పడుతోంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. అండ్ ఇక్కడ విబి సిటీ తాలూకు ఎవరైతే ఈ వెంచర్ నడుపుతున్నారో ప్రకాష్ యాదవ్ గారు, ఆయనతో మాట్లాడబోతున్నాం. బికాస్ ఇవాళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే పదానికి, ఒక నానుడికి ఇవాళ మనం చూస్తే ఇల్లు కట్టడం హైదరాబాద్లో గగనం అయిపోయింది. ఈ అపార్ట్మెంట్ ధర ఎంతో చెప్పానంటే మీరు షాక్ అవుతారు. ఇంతటికీ మనకు హైదరాబాద్లో అపార్ట్మెంట్ దొరుకుతుందని చెప్పి. స్టే ట్యూన్డ్. సో ఇండిస్ విబి సిటీ వెంచర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ సీయింగ్ యాక్చువల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అంటే మామూలుగా చిన్న సైజ్ అపార్ట్మెంట్స్ లేదు, స్మాల్ ఫ్యామిలీ హోమ్స్కి ఇంత పెద్ద పెద్ద ఆర్భాటాలు ఉండవు మనం చూస్తే. దిస్ ఇస్ అ గేటెడ్ కమ్యూనిటీ. స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు ఇంకా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ధర ఎంత అని మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్కారం అండి. ఐఎమ్ హియర్ విత్ ప్రకాష్ యాదవ్ గారు. ఇండిస్ విబి సిటీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వబోతున్నారు. ఇప్పుడే మీ మోడల్ ఫ్లాట్ చూసి వచ్చానండి. చాలా క్యూట్గా ఉంది, ప్రశాంతంగా. అసలు యాక్చువల్లీ జస్ట్ నాట్ ఫ్యామిలీస్ మాత్రమే కాదు, సిటీలో వర్క్ చేస్తూ వీకెండ్ గెటవే హోమ్ లాగా కూడా చాలా అందంగా ఉంది. సిటీలో యాక్చువల్గా ఫుల్ ఫ్లెజ్గా వర్క్ కూడా చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు మనం చూసేది ఉంటే కరోనా తర్వాత షేర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ పెరిగింది బాగా. మేము ఈ ప్రాజెక్ట్ 2019లో స్టార్ట్ చేసాము. అప్పుడు జనరల్గా మేకప్ ఆఫ్ ఈ కస్టమర్స్ ఏదైతే ఉండేదో ఐటీ వాళ్ళు ఒక 10-20% ఉంటే ఈరోజు సుమారుగా 50% ఉన్నారు. బాబోయ్, అవును, దట్ ఇస్ ట్రూ. యా, ఎందుకంటే ఇప్పుడు కనెక్టివిటీ బాగుంది, కొద్దిగా ట్రావెల్ టైం వాళ్ళకి ఎక్కువ అవుతుంది అవును పోవడానికి. కానీ బట్ ఈ బడ్జెట్లో ఇల్లు కొనుక్కోవాలంటే అది ఎంత ఆ మ్యాజిక్ ఫిగర్ కోసం అందరూ వెయిట్ చేస్తారు. నేను కూడా ఇన్ఫాక్ట్ బికాజ్ 840 స్క్వేర్ ఫీట్ 842 స్క్వేర్ ఫీట్ టు బి వెరీ ప్రిసైజ్. చాలా బాగుంది, వెరీ వెల్ ప్లాన్డ్. ఎక్కడ స్పేస్ వేస్ట్ కాకుండా. ఏంటి సార్ ఎంత పడుతుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్? రెండు అంటే ఇది జస్ట్ బాక్స్ ప్రైస్ అండి. రెండే ఉన్నాయి ఇందులో వేరియంట్స్.
అంటే మూడోది నార్త్ ఫేసింగ్ కూడా ఉంది, కానీ మెజారిటీ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఐదర్ వెస్ట్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్. రైట్. వెస్ట్ అండ్ ఈస్ట్ ఆపోజిటే ఉంటాయి కదా. అవును. సో 90% ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఆర్ ఐదర్ వెస్ట్ ఆర్ ఈస్ట్. ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయింది, యూ కెన్ సీ పీపుల్ ఆర్ లివింగ్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి జిఎస్టీ కూడా ఇందులో ఉండదు. రైట్. సో ఓన్లీ అదర్ ఎక్స్పెన్సెస్ యువర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఒక 4 లక్షలు ఎక్కువ. 4 లక్షలు ఎక్కువ. అంత పట్టింపు ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్? కస్టమర్ చాయిస్ కదా, కస్టమర్స్ వాళ్ళు అట్లా ప్రిఫర్ చేస్తారు. అవును. బట్ ఒకరి చాయిస్ అంటే ప్రతి ఒక్కరి చాయిస్ డిఫరెంట్ గా ఉండొచ్చు. రైట్. నన్ను అడిగితే మటుకు ఉండడానికి అనువుగా వెస్ట్ ఫేసింగే కొద్దిగా బెటర్ గా ఉంటుందని మీ ఫీలింగ్ అది? ఎందుకంటే కిచెన్ లోపల ఉంటుంది వెస్ట్ ఫేసింగ్. రైట్ రైట్ రైట్. సో ఐ మీన్ దట్ ఈస్ యువర్ చాయిస్. రైట్. అదే. సో ఏమైనా అమ్యూనిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ? ఐఎమ్ సీయింగ్ ఒకటి ఏంటంటే చాలా వెల్ ప్లాన్డ్ గా ఉంది. అవునండి. ఎక్కడ మనకి అంటే ఈ వాక్వేస్ అవి కూడా దే ఆర్ వెరీ వెరీ ప్రాపర్లీ ప్లాన్డ్ అవుట్ అండ్ కన్స్ట్రక్టెడ్. ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు 11 acres లో ఓన్లీ మనకు 1040 అపార్ట్మెంట్స్ వచ్చాయి, ఓన్లీ 5 floors వచ్చాయి. రైట్. సో లాట్ ఆఫ్ ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి. మనకు సెంట్రల్ పార్క్ ఉంది. దిస్ ఇస్ సెంట్రల్ పార్క్ ఎక్కడైతే మనం నిల్చున్నామో ఇదంతా అనమాట. అంటే మీకు స్పోర్ట్స్ ఫెసిలిటీసే కాకుండా ఓపెన్ లాన్ ఉంది, వెర్ యూ కెన్ హ్యావ్ యువర్ యాక్టివిటీస్. ఇక్కడైతే పండగలు అయితే రియల్గా ఒక విలేజ్లోనో ఎక్కడో పండగ చేసుకున్నట్టే ఉంటుంది. చేస్తారు. శ్రీరామనవమి అయితే, హోలీ అవుతుంది, యూ నేమ్ ఇట్. దసరా అయితే 9 days చేస్తారన్నమాట. సో దర్ ఇస్ అ హ్యూజ్ ఆల్మోస్ట్ ½ an acre లాన్ ఉంది. అక్కడ స్టేజ్ అది కట్టేసి చేస్తూ ఉంటారు అనమాట. సో యూ హ్యావ్ ఇక్కడే హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, దాన్ని ఆనుకొని మనకు టెన్నిస్ కోర్ట్ ఉంది, వెనకాల క్రికెట్ నెట్స్ ఉన్నాయి. దీనికి ఎదురుగానే మీకు కనబడుతుంది అది ఒక క్లబ్ హౌస్ ఉంది అనమాట. రైట్. ఓకే. సో క్లబ్ హౌస్ ఇస్ 36,000 square feet క్లబ్ హౌస్ ఉంది. సో అందులో మనం చూద్దాం ఇప్పుడు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్రతిది కూడా. మీకు ఏసీ జిమ్నాషియం ఉంది, వుడెన్ కోర్ట్ తోటి ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఒక వుడెన్ ఫ్లోరింగ్ తోటి. రైట్. యూ హ్యావ్ ఏ సెమీ కవర్డ్ స్విమ్మింగ్ పూల్. ఓకే. సో బిగ్ పూల్ అండ్ ఆల్సో బేబీ పూల్ రెండు కూడా ఉన్నాయి అన్నమాట. ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు బిలీవ్. ఎందుకంటే సార్ మామూలుగా పిల్లలకి యాక్టివిటీస్ ఉండాలి, స్కూల్లో సరిపోవట్లేదు, ఇంటికి వచ్చాక 2 గంటలు ఆడుకోవాలి, ఇది అందరం చెప్తున్నాం. కానీ బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేఫ్ గా మన దగ్గరే ఆడుకోవడం అనేది. సో ఈ ఏరియా మీరు కనుక చూసేది ఉంటే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఈ నార్దర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఇది మనం ఎంతసేపు కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అంతా కూడా వెస్ట్లో అవుతుంది. అవును. అంటే మీ కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ ఇటువైపు అవుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఐటీ హబ్స్ ఉన్నాయి మీకు. కరెక్ట్. సో అక్కడ చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే ప్రతి చోట ఉన్న వాళ్ళకు కూడా అంటే ఆ క్రేవింగ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్స్ అన్నీ అప్ అవుతా ఉన్నాయి. మీరు కార్లు చూసుకుంటేనే ఎన్నో ఫీచర్స్ వచ్చాయి. రైట్. అంటే ఇప్పుడు నో మోర్ ఎంట్రీ లెవెల్ ఎవరు కారు కూడా కొనట్లేదు. మీకు సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, అంటే ప్రతిదీ ఇట్ హస్ గాన్ అప్. కానీ నార్త్లో ఇప్పుడు మీకు ఇల్లు కావాలనేసరికి ఇంతకుముందు ఏముండనంటే మేము ఈ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ స్టార్ట్ చేయకముందు స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ ఉండేవి. ఒక 5 floors లో ఒక 10 apartments, 15 apartments, మాక్సిమం 50 apartments. అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు. అప్పుడు ఇవ్వలేరు వాళ్ళు. ఇప్పుడు మాకు అమ్యూనిటీస్ ఏరియాని 36,000 square feet అంటే అదే ఒక అపార్ట్మెంట్ బ్లాక్ లాగా. కరెక్ట్. ఓకే. సో ఇంత విశాలమైంది. దెన్ మీకు సెక్యూర్డ్గా ఒకటే ఎంట్రీ ఎగ్జిట్. ఓకే. సో విచ్ ఇస్ సో ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ మానిటర్డ్ బై CCTVs. దెన్ మీకు దెన్ యూ హ్యావ్ ఏ డీజీ సెట్ అనమాట. అంటే 24/7 అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. అంటే పవర్ పోగానే, అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్ పవర్ పోగానే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది, యాక్టివేట్ అయిపోతుంది. అది చాలా పెద్ద విషయం. యా. సో మీరు ఎక్కడైతే మీరు వెస్టర్న్ సైడ్ లో చూసిన అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. రైట్. బట్ అట్ వెరీ నామినల్ కాస్ట్. అండ్ ది ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ నుంచి సిటీకి కమ్యూట్ చేసే వాళ్ళు కొంచెం ముందుగా ప్రీ ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, అదొక్కటే. ఇప్పుడు అంటే రకరకాలుగా ఉంటారండి. అంటే ఐటీలో వర్క్ చేసే వాళ్ళకు దే మైట్ స్పెండ్ అనదర్ 25 to 30 minutes ఎక్స్ట్రా, అంతే. సో తర్వాత ఇప్పుడు ఏమైంది, హైబ్రిడ్ వర్క్ స్టైల్ వచ్చేసి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఇక్కడే ఉండి వైల్ మై కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఈ వడికోల్స్ ఒక స్పోర్ట్ ఫెసిలిటీ అయితేనేంటి, క్లబ్ హౌస్లో మీరు ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలని ఒక మంచి బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. దెన్ ఈ కమ్యూనిటీలో ఇంతమంది ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడే మీకు ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ నేర్పే వాళ్ళు ఉంటారు. మ్యూజిక్ లో రకరకాలు ఓకల్ ఇన్స్ట్రుమెంట్స్ అందరూ నేర్పేవాళ్ళు. మరి ఇన్ని అపార్ట్మెంట్స్ లో కళాకారులు చాలా మంది ఉంటారు. అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక కిడ్కి ఇక్కడ ఒక పిల్లోడికి, అమ్మాయికో అబ్బాయికో, వాళ్ళకి 360 degree డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం చాలా ఉంటుంది ఇక్కడ ఉంటుంది అనమాట.
సో సార్ ఒక విషయం అంటే ఇది మహిళలు చాలా మంది కోరుకునేది ఏంటంటే చుట్టూ షాపింగ్ అది ఉందా మనకి? షాపింగ్ మీకు ఇదంతా కూడా ఈ స్ట్రీట్ అంతా కూడా షాపింగ్ ఉంది. మాకు ముందర ఒక కమర్షియల్ ఏరియా ఉంది. ఓహో. సో అది అంటే ఈ ప్రాజెక్ట్ తోటి సంబంధం లేకుండా వేరే ఒక కమర్షియల్ బిట్ ఉందన్నమాట. ఓకే, దీన్ని ఆనుకొని సో అందులో కింద ఒక స్పేస్ మేము రీటైల్ కోసం క్రియేట్ చేసాము. ఆల్రెడీ ఒక బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసింది కింద. రైట్. సో ఏటీఎంలు అవి కూడా అన్ని కూడా అకౌంట్స్ వాళ్ళ సేఫ్టీకి లాకర్స్ కూడా ఉన్నాయి అందులో. దాన్ని ఆనుకొని ఒక రీటైల్ అంటే ఏ బ్రాండ్ వస్తుందో ఇప్పటికి తెలియదు మనకి. అది వస్తుంది. అంటే ఇన్ ఎనీ కేసు ఈ రోజు ఈ కామర్స్ రోజులు మీరు ఫోన్ చేయగానే అన్ని వచ్చేస్తాయి. అదే అన్ని మీరు అడుగు బయటేస్తే మీకు కావాల్సిన గ్రోసరీస్ అవి ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఇంకా అందరికి కూడా అంటే ఇప్పుడు వర్క్ మీరు రోజు వెళ్ళాల్సిన పని లేకపోతే ఇక్కడ మీకు కావాల్సిన ఏంటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాల్స్ ఉన్నాయా, హోటల్స్ ఉన్నాయా. ఇప్పుడు కొంపల్లి మీద నుంచి వచ్చారు కదా మీరు, కొంపల్లి హస్ ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ ఎనీథింగ్. ఎక్కడ ప్లస్ ప్రతి కొన్ని వందల అడుగులకి మనకి ఏదో ఒకటి కనిపిస్తుంది. ఒక రెస్టారెంట్, ఒక లేకపోతే ఒక ఫంక్షన్ హాల్. మీకు బంజారాల్, జూబ్లీ హిల్స్, లేకపోతే కుక్కట్పల్లియో లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఆల్ చాలా బిజీ ఏరియాస్లో ఉన్న అతి పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ. యూ హ్యావ్ ఎ మెక్డొనాల్డ్స్ హియర్, యూ హ్యావ్ ఎ డికత్లాన్, మనకు మాల్స్ 2-3 ఉన్నాయి. దెన్ అట్లా స్క్రీన్స్ వచ్చాయి, సినీ ప్లానెట్ ఉంది, దెన్ కొత్తగా ఇంకొక మాల్ వచ్చింది సుచిత్ర సర్కిల్ దగ్గర. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే కస్టమర్స్కి అడ్వాంటేజ్, రెసిడెంట్స్కి చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. యావరేజ్ ఏజ్ గ్రూప్ ఇక్కడ 35 to 40 ఉంటారండి. అంటే పిల్లలు సుమారుగా 5-10 ఏళ్ల మధ్యలో ఉంటారన్నమాట. స్కూల్స్ అయితే లెక్కలేని స్కూల్స్ ఉన్నాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ స్కూల్స్ ఆర్ రైట్. అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ అయితే హబ్సే ఉన్నాయి ఇక్కడ. అంటే అరౌండ్ 25 ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. కరెక్ట్. నో ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిజైరబుల్ ఏరియా సార్. ఎందుకో ఫర్ సమ్ రీజన్ ఇంతవరకు ఇన్నేళ్ళు కొంపలి వైపు చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తే ర్యాపిడ్ గా డెవలప్ అయిపోతుంది. ఇంకొక 5 ఏళ్లలో అయితే మనకి అందుబాటులో ఉండదు ఇక్కడ. ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా కూడా మీరు చూడొచ్చు, గత 2 years గా పెద్ద పెద్ద బ్రాండ్స్ అని కూడా పెద్ద ప్రాజెక్ట్స్ అని లాంచ్ చేస్తా ఉన్నాయి, బిగ్ సైజ్డ్ అపార్ట్మెంట్స్. అండ్ పోతే అవి కూడా వెస్ట్ కి తీసుకోకుండా అవి కూడా అంత కాస్ట్లీగా ఉన్నాయి అనమాట. అవునవును. అది కూడా 1.5 crore ఫర్ 2 BHK అండ్ 2 crores ఫర్ 3 BHK ఆ టైప్ లో ఉన్నాయి. సో పెద్ద బిల్డర్స్ కూడా అందరు ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు. అవును. ఓకే. సో ఈ రోజు కూడా ఇక్కడ అఫోర్డబుల్, అదొక యూఎస్పీ. ఇంకోటి మనం ఓఆర్ఆర్ కి జస్ట్ 7-8 kilometers దూరంలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా, మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్, ఇప్పుడు ఇక్కడ ఓఆర్ఆర్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఎంత సార్? 45 minutes 45 minutes లో వెళ్ళిపోతారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా సేమ్ అదే టైంలో వెళ్ళిపోతారు ఓఆర్ఆర్ తీసుకుంటే. దెన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ హైవేస్ మధ్యలో ఉన్నాం. అందుకని అక్కడ నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ ఇక్కడ ఉన్నారన్నమాట. మీకు స్వంతింటి కళ అంటే కళ కనడం, కళకి డబ్బు అనేది అడ్డొచ్చేస్తుంది. 1.4, 1.5 అంటే వెంటనే పెట్టేంత స్తోమత చాలా మంది. ఎంత డౌన్ పేమెంట్ పెట్టినా ఇప్పుడు 1 కోటి రూపాయలు అయితే లోన్ తీసుకోలేరు కదా సార్. ఆ తర్వాత అంత డబ్బులు ఆ ఏజ్ గ్రూప్ లో మీరు అన్నవాళ్ళు అంత డబ్బులు దాచుకుని ఉండరు. సో అలా చూస్తే 52 lakhs ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్. అండ్ ఒక 10% డౌన్ పెట్టినా కూడా మిగతా లోన్ తీసుకోవచ్చు. ఇప్పటికి 10-40 అపార్ట్మెంట్స్ లో సుమారుగా చాలా మటుకు అమ్మేసామండి. లాస్ట్ 50-60 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నవన్నీ ఏ ఫ్లోర్స్ లో ఉన్నాయండి? స్కాటర్డ్ అన్ని ఫ్లోర్స్ లో ఉన్నాయండి. డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉన్నాయి, ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి. అవైలబిలిటీ ఇస్ దేర్, బట్ కొద్దిగా తొందరగా పడాలి. ఎందుకంటే లాస్ట్ 50-60 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదే మనం అంటే మేము ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఎందుకు మొదలెట్టామంటే ఎక్కడో ఒక అనుమానం వచ్చింది, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది మొత్తం, ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది ఇది. సో ఆ ధ్యాసలు కూడా చాలా మంది ఉన్నారు. అదే. అండ్ ఈ ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్ట్ ఉందని ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చారు, మీరు ఫస్ట్ టైం చూసారు, అరే ఇలాంటి ప్రాజెక్ట్ ఉందని. అసలు నేను షాక్ నిజంగా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. బ్యాంక్ గా చెప్పాలంటే ఏదో నేను ఒక ఇది చూడ్డా, నాకు కూడా యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కోసం నేను చూడడానికి వద్దాం అనుకున్నాను ఇటువైపు. అనుకోకుండా నేను చూస్తే సో ఇట్స్ సో వెల్ ప్లాన్డ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అండి నిజంగా. అదే వేరే ఏరియాల్లో ఉండే వాళ్ళకు ఐడియా లేదు. లైక్ ఇప్పుడు మనం ఇలాంటి ఈ మార్కెటింగ్ రీచ్ అవుట్ చేశాక కుక్కట్పల్లి నుంచి కూడా వచ్చి, చందానగర్ నుంచి కూడా వచ్చి చాలా మంది కొన్నవాళ్ళు ఉన్నారు. రైట్. సో ఇంతకు ముందు ఈ చుట్టూరా ఒక 10 kilometer రేడియస్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉందనే విషయం తెలుసు అన్నమాట. సార్ మన ఛానల్ ద్వారా చెప్పచ్చు. అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ బాగా హార్డ్ వర్క్ చేసే ప్రొఫెషనల్స్ కి ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారు. అలా వీకెండ్ గెట్ అవే అపార్ట్మెంట్ అని సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నట్టున్నారు. బట్ యాక్చువల్లీ ఐడియల్ ఫ్యామిలీ హోమ్ గా చక్కగా కళకళలాడుతూ ఆశ్చర్యపోతారు. కపుల్ ఆఫ్ కస్టమర్స్ నేను కలుస్తూ ఉంటాను. అల్వాల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్, అంటే 3 floors ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్, 2 పిల్లలు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా పనిచేస్తారు.
సో వాళ్ళు అది అద్దెకిచ్చేసి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అంటే 3000 స్క్వేర్ ఫీట్లో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఈరోజు సడన్గా డిఫరెంట్ అయిపోయింది. దే వాంట్ మోర్ సెక్యూరిటీ, వాళ్ళ పిల్లలకి ఆడుకోవడానికి, లేకపోతే హోల్సమ్ డెవలప్మెంట్ కోసం. ఫ్రాంక్లీ సార్, అది ఇండిపెండెంట్ హౌస్ లో పాసిబుల్ కాదు కదా. కాదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే మీరు అన్నట్టు ఇంత నిశ్శబ్దం, ఇంత ఒక అంబియన్స్ చూడండి ఇక్కడ చూస్తే, ఇక్కడ అది ఎక్కడ దొరుకుతుంది సిటీలో? ప్రైస్లెస్ అది. కెన్ ఐ సీ యువర్ క్లబ్ హౌస్? షూర్. యా, క్లబ్ హౌస్ చూద్దాం రండి. మీరు అన్నట్టు ఇక్కడ ఈ క్లబ్ హౌస్ బిల్డింగ్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ గేమ్స్ టీటీ ఉంది, ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. అంటే ఒక చాలా పెద్ద అంటే ఐమ్ సేయింగ్ పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్, జూబ్లీ హిల్స్ ఒక సైడ్ ఆఫ్ ద సిటీలో ఉండే ఫెసిలిటీస్ మీరు ఇక్కడ మామూలు స్మాల్ ఫ్యామిలీ హోమ్స్ కూడా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా యూ ప్రొవైడెడ్. చాలా థాట్ పెట్టి ఉండాలి మీరు అయితే ఇందులో. సి బేసికలీ కమ్యూనిటీ అనేది సైజ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ తోటి రాదు. అంటే ఆ ఫెసిలిటీస్ కోసమే కస్టమర్ అవును, అంతే కదా వస్తాడు. సో సైజ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ కెన్ బి ఎనీథింగ్, బట్ ఇవైతే దీస్ ఆర్ ద బేసిక్స్. అంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అంటే సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ యువర్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ 24/7 ఇది ఉండడం. అదే దాని తర్వాత ఈ అంటే జనాలు వాక్ చేయడానికి ఒక వాకింగ్ ట్రాక్, అదే కూర్చోవడానికి సమ్ ప్లేస్, బెంచెస్ వగేరా ఓల్డర్ పీపుల్కి. దెన్ అట్లాగే ఓపెన్ స్పేసెస్ ఉండాలి, వేర్ పీపుల్ కెన్ ఎంజాయ్ దేర్ ఈవినింగ్స్. అండ్ దిస్ ఇస్ వాట్ వి మిస్ ఇన్ ద సిటీ యాక్చువల్లీ, అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ అని మీరు ఏది చెప్తారు. అందుకనే కదా వీటి కోసమే ఇండిపెండెంట్ హౌసెస్ నుంచో లేకపోతే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ నుంచో పీపుల్ దే మైగ్రేట్ అదే ఇంటూ బిగ్గర్ టౌన్షిప్స్ రైట్ లైక్ దిస్. అంటే అయితే అది అందరికీ తెలుసు, అందరు డెవలపర్లకి. కానీ ఎంత బాగా చేస్తామా, ఎంత కమిట్మెంట్ తోటి చేస్తామా అనేది ఇంపార్టెంట్. నేను వచ్చి చూస్తే గానీ నేను ఇమాజిన్ చేసేదాన్ని కాదు. దిస్ వన్, ఇది సలూన్ ఉంది. ఓహో, సలాన్ కూడా పెడుతున్నారా? సలూన్ ఉంది. దిస్ ఇస్ అ సలూన్. ఇక్కడనా? అండ్ పింక్స్ అండ్ బ్లూస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బ్రాండ్స్. అదే కదా, పింక్స్ అండ్ బ్లూస్ సలాన్ అంటే అన్ని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మనకి ఇది లేడీస్ జెంట్స్. అవునండి, అది అలా మనకి అది కూడా ఉంది. ఇంకా ఎందుకు వెళ్ళాలి బయటకు అవసరం లేదు అసలు. స్కూల్కో కాలేజ్కో ఇక అతి త్వరలో చిన్నపిల్లలకి ప్లే స్కూల్ ఇక్కడ పెట్టేసినా నేను ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ప్లే స్కూల్ కూడా ఉంటాయి చాలా మటుకు గేటెడ్ కమ్యూనిటీస్ లో. అదే, సో ఆ స్పేస్ వాళ్ళు క్రియేట్ చేసుకుని అది కూడా పెట్టొచ్చు. అంతే కదా సార్. ఇది మినీ మల్టీపర్పస్ హాల్, బ్యాంక్వెట్ హాల్ లా పెట్టారు ఇక్కడ. ఇది చిన్నదండి, అంటే ఒక 15-20 మంది, ఒక 25 మంది చిన్నపిల్లల బర్త్డే పార్టీ అది ఇది చిన్న మినీ బ్యాంక్వెట్ హాల్. అదే, ఇప్పుడు పెద్ద బ్యాంక్వెట్ హాల్ చూద్దాం. బ్యాంక్వెట్ హాల్, అయ్యే బాబో ఏంటి సార్ ఇది? సో ఇక్కడ కనీసం మీరు ఒక 200-250 మెంబర్స్ తోటి ఈజీగా, అంటే ఫ్లోటింగ్ లో ఒక 500 మెంబర్స్ తోటి కూడా చేయొచ్చు. చిన్న పెళ్లి రిసెప్షన్స్ చాలా అయ్యాయి ఇక్కడ, పెళ్లి రిసెప్షన్స్ చాలా అయ్యాయా. సో లిమిటెడ్ క్వాంటిటీ తోటి అంటే మీకు ఒక 250-300 మెంబర్స్ మీ గెస్ట్లు అనుకుంటే చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. వెడ్డింగ్స్ కూడా అయినట్టున్నాయి. అదే అగైన్ లిమిటెడ్ నెంబర్, మనం అంటే 500-600 తోటి చేయలేం. కానీ అంటే ఈరోజు బయట మీకు ఇవి ఉంటాయి కదా, హోటల్స్లో చేస్తూ ఉన్నారు చిన్న బ్యాంక్వెట్ హాల్స్, అవి ఇక్కడ చేసేసుకోవచ్చు. చాలా వాళ్ళకి చౌక కూడా అయిపోతుంది. అవును, అంత కాస్ట్ కాదు. ఇప్పుడు దీనికి విడిగా పే చేస్తారా సార్ వాళ్ళు? అసోసియేషన్ కి చాలా నామినల్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్. అండ్ కన్వీనియన్స్ మన కాంప్లెక్స్ లోనే మనం చేసుకోవడం అంత కన్వీనియన్స్ ఎక్కడ ఉంటుంది? 3-4 వేలు అట్లా ఉండొచ్చు. అంతే. డోంట్ హావ్ ఎన్ ఐడియా. వెరీ వెరీ బ్యూటిఫుల్ సార్. యోగా రూమ్ సార్? ఇది యోగా రూమ్ అండి. అది యోగా రూమ్, చిన్నగా డాన్స్ అది ఇది కూడా, జుంబా డాన్స్ లో అవి కూడా చేసుకోవచ్చు. చాలా అండ్ మంచిగా ఎయిర్ కండిషన్డ్, హాయిగా ఉంది రాగానే. ప్రికార్ అంటే వన్ ఆఫ్ ద టాప్ జిమ్ ఎక్విప్మెంట్ మేకింగ్ కంపెనీ. ఎవరి మీద కోపం వస్తే ఇది కొట్టుకోవచ్చు అనమాట దీన్ని ఇలా రోజు వచ్చి. అది కూడా ఉంటుంది. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ డూ లైక్ దిస్? మీరు ఇక్కడే ఉంటారా? You know her? I know. Ramu ma'am, personal interview taker. Yeah, actually. ఎక్కడ పని చేస్తారు మీరు? I'm working in Hitachi. నానక్రమ్ కూడా దూరం కదా. ఎలా వెళ్తారు? ఎంతసేపు పడుతుంది మీకు వెళ్ళడానికి? 1.5 hours. కానీ you enjoy this facility here. Candidates, it's very good opportunity. But these days all companies are asking to come back to site. But hybrid model లో బాగా వర్క్ అవుతుంది. బట్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయండి. కిడ్స్ ఉన్నారా? 2 kids. సో స్కూల్ దగ్గరే ఉంది. Some international school is there, Narayan school is there. సో అన్ని ఇక్కడే ఉన్నాయి. 5 kilometer radius. వాళ్ళకి హ్యాపీగానే ఉందన్నమాట. Okay, overall. చూసారా, మీకు రెడీగా మీకు చెప్పారు కదా. థ్యాంక్ యూ అండి, నైస్ మీటింగ్ యూ.
ఐఎమ్ రియలీ థ్రిల్డ్ ఇవాళ ప్రకాష్ యాదవ్ గారు. మీ మీ అభిమానులు కూడా కలిశారు. అవునవును, అఫ్ కోర్స్ మీ అభిమానులు కూడా యాక్చువల్లీ ఎంత బాగుందని చెప్తున్నారు. ఇండియస్ విబి సిటీ ట్రూలీ ఇంప్రెసివ్ వెంచర్. అండ్ ఇది కాకుండా అఫ్ కోర్స్ మీకు సిటీలో చాలా వెంచర్స్ ఉన్నాయి. అవన్నీ కొంచెం పెద్ద సైజ్, దీనికంటే పెద్ద సైజ్ అండి. అవన్నీ రెగ్యులర్ అపార్ట్మెంట్స్ మియాపూర్ అయితే ఇంకొద్దిగా లార్జర్ అపార్ట్మెంట్స్. కానీ స్టీల్ డీల్ అంటాం కదా మనం, అంటే సేల్ అంటాం కదా, అలా అపార్ట్మెంట్స్ సేల్ లో ఉన్నాయి. సేల్ కు ఉన్నాయి కాదు, సేల్ లో ఉన్నాయంటే 52 లక్షలకి ఒక ఇలాంటి టౌన్షిప్ లో ఒక బ్యూటిఫుల్ 2 bedroom అపార్ట్మెంట్ కావాల్సిన వాళ్ళు అఫ్ కోర్స్ స్క్రీన్ మీద ఉండే నంబర్ కి కాల్ చేయొచ్చు. అండ్ ప్రకాష్ గారు విల్ హెల్ప్ యూ. అంతే కదా సార్? Sure. వండర్ఫుల్ మీటింగ్ యూ సార్. Thank you for inviting us. We'll come back to your other ventures one day. Thanks for accepting our invitation. మీ ద్వారా ఇంకా ఎవరన్నా ఇంకా రీచ్ కాని వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతామని అనుకుంటున్నాం. నేను వెంటనే నా ఫ్రెండ్స్ కి చెప్తాను ఫస్ట్. అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ గా కూడా చాలా మంది తీసుకుంటారు. మీరు తెర మీద కనబడితే లక్షల మందికి వెంటనే రేపు ఎల్లుండో అందరికి తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్. తప్పకుండా సార్ ప్రకాష్ గారు. ఐ హోప్ సమ్ డే నేను కూడా వచ్చి ఇలాంటి ఒక టౌన్షిప్ లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. బట్ బిఫోర్ దట్ నేను యాక్చువల్లీ మీ మియాపూర్, కొండాపూర్ ఇవన్నీ కూడా అప్ప జంక్షన్ అని చూడబోతున్నాను. షూర్ చూసిన తర్వాతే విల్ డిసైడ్. షూర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.